సందేహపడే వాళ్ళ జీవితంలో వాళ్ళు సందేహపడేవే వాళ్ళ మీదకి వస్తాయి, కానీ దేవుని అద్భుతాలు జరగవు. సో సందేహము, అవిశ్వాసము, అపనమ్మిక, అనుమానం అనేది దేవుని అద్భుతాలు చేసే శక్తిని ఆపేస్తుంది. అలాంటి వాళ్ళ జీవితాల్లో గొప్ప అద్భుతాలు చూడలేము, వాళ్ళు చూడలేరు. గొప్ప అద్భుతం కావాలి, గొప్ప అద్భుతం చూడాలంటే గొప్ప విశ్వాసం కావాలి. నువ్వు దేవుని అడుగుతావు, దేవా నేను గొప్ప అద్భుతం చూడాలనుకుంటున్నాను అని నువ్వు దేవుని అడిగితే దేవుడు నిన్న ఒక మాట అంటాడు, గొప్ప అద్భుతం నువ్వు చూడాలంటే గొప్ప విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండగలవా అంటాడు. ఈ మాట మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఉంది. దయ్యం పట్టుతాడు దేవుని దగ్గరికి, ప్రభు దగ్గరికి తీసుకొచ్చి, చూడండి నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను ప్రభువా, వాళ్ళు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు, నీ వలనన్నా అయితే ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టనే మాట మాట్లాడతాడు. చూడు 9వ అధ్యాయము 22వ వచనం. చదువు. అది వాడిని నాశనము చేయవలన తరచుగా అగ్నిలోను నేలలోను పడద్రోయును, ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ వలన ఏమైనను నీ వలన ఆయన అయితే మా మీద కనికరపడి మాకు ఎంత మాట అన్నాడండి. ఏమైనా నీ వలనన్నా అయితే అంటే మీ వాళ్ళల్లో కాలేదు, నీ వలనన్నా అయితే మాకు కనికరించి సహాయం చేయగలవు అన్నాడు. అప్పుడు వెంటనే యేసు ప్రభు ఏమన్నాడు చూడు. అడిగితే దేవుడు అంటాడు, గొప్ప విశ్వాసాన్ని నువ్వు ఉంచగలవా? ఈరోజు ఇక్కడ జరుగుతుంది ఒక గొప్ప అద్భుతమే. నేను ఒక సేవకుడిగా సేవ చేయటం ఒక గొప్ప అద్భుతం. ఈ సేవలోకి మీరు ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడో వచ్చి వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఈ రాత్రి ఇక్కడ కూర్చోవటం ఇంకొక అద్భుతం. ఎట్లా సాధ్యం అండి? ఎట్లా సాధ్యం? నేనేమన్నా మీకు ఫోన్ చేశానా? మీ ఇంటికి ఏమైనా వచ్చానా? మీకు ఏమన్నా బెదిరించానా? లేకపోతే డబ్బులు ఇచ్చానా? ఎప్పుడనగా బయలుదేరి ఇక్కడికి చేరారు? కొంతమంది అయితే ఈ ఆల్ నైట్ కోసం, రేపు ఆదివారం ఆరాధన కోసం పొద్దుననగా బయలుదేరి వచ్చిన వాళ్ళు ఉన్నారు. దేవా ఒక గొప్ప అద్భుతాన్ని చూపిస్తావా? దేవుని సమాధానం, ఒక గొప్ప విశ్వాసాన్ని నువ్వు ఉంచగలవా? నాకుంది ప్రభు, అట్లయితే నేను చూపిస్తా. నా విశ్వాసంతో నిమిత్తం లేకుండా నువ్వు చూపలేవా? కుదరదురా బాబు. విశ్వాసము అద్భుతాన్ని స్వీకరించగలుగుతుంది, అద్భుతాన్ని పొందగలుగుతుంది. అవిశ్వాసం సొంతం చేసుకోలేదు. కాబట్టి చెప్పండి, రెండవ మాట, అవిశ్వాసము, అనుమానము, సందేహము, డౌట్ అనేది దేవుని అద్భుతాలని అడ్డగిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం దేన్ని కలిగి ఉండేటట్లు జాగ్రత్త పడాలి? ఖచ్చితంగా అప్పుడు మాత్రమే మనం స్వతంత్రించుకోగలుగుతాం. అవిశ్వాసపు మాటలు మాట్లాడే వాళ్ళని దరి కూడా చేరనీయొద్దు. వాళ్ళ మాటలు అసలు చెవిలోకి వెళ్ళనీయొద్దు. ఆ మాటలు మాట్లాడుతున్నంతసేపు కూడా సైతాన్ని గద్దించడమే నువ్వు. వాళ్ళ అవిశ్వాసపు మాటలు మాట్లాడే వాళ్ళు నీ పక్కన ఉంటే సైతాన్ అనుకోవటమే. నువ్వు మాత్రం విశ్వాసము గలదానవై, విశ్వాసము గలవాడవై, విశ్వాసంతో నేను ముందుకు ప్రయాణం చేయాలి. అప్పుడు మాత్రమే దేవుని మానవాతీతమైన శక్తి నీలో పనిచేసిద్ది, నీ ద్వారా సమాజంలో కూడా పనిచేసిద్ది.